ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఆర్ఎస్ శిశు ఛానల్ అండి. మీరు వచ్చేసి అనపకాయలు యూజ్ చేసుకుని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాంబార్ చేసుకుంటారండి. అంటే కిచిడి సాంబార్ చేసుకుంటాడు, అలాగే వచ్చేసి కిచిడి రైస్ అంతా చేసింటారు, అలాగే అనపగింజల సాంబార్ కూడా చేసింటారండి. ఇది వచ్చేసి వన్ టైప్ ఆఫ్ అనపగింజల సాంబార్ ఏనండి. అంటే అనపగింజలంతా పితుక్కునేసి దాంట్లోకి వచ్చేసి కిచిడి చికెన్ వేసుకొని సాంబార్ చేసుకోవడం అండి. ఇది ఎలా చేసేసేది అనేసి ప్రాసెస్ అంతా చెప్తాను రండి. దీనికి వచ్చేసి ఒక టమోటో తీసుకోవాలి, అలాగే వెల్లుల్లిపాయ తీసుకోవాలి, అల్లము, చెక్క, లవంగ, కొత్తిమీర, పుదీనా తీసుకోవాలండి. అలాగే కొంచెం శనగపప్పు తీసుకోవాలండి. అనక ఎండు కొబ్బరి ఉంటుంది కదండి, దాన్ని తీసుకొని అన్ని మిక్సీలోకి వేసేసుకొని కొంచెం దాన్ని అంతా పేస్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా అంతా యాడ్ చేసేసుకొని పేస్ట్ చేసుకోవాలండి. దాని తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక కడాయి లేదంటే కుక్కర్ పెట్టేసుకొని లైట్గా తిరగబాత వేసేసుకోవాలండి. ఆ తర్వాత దాంట్లోకి చికెన్ యాడ్ చేసేసి చికెన్ అంతా బాగా ఉడకనిచ్చాలండి. ఒక 10 to 15 మినిట్స్ బాగా దాన్ని ఉడకనిచ్చాలి. ఎందుకంటే దాంట్లో వచ్చేసి వాటర్ అవుట్ సైడ్ వచ్చేయాలి. వాటర్ అంటే ఆయిల్ ఉంటాయి కదా, అదంతా కొంచెం బయటకు వస్తే అది కొంచెం కుక్ అయినట్టు. దాని తర్వాత వచ్చేసి దాంట్లోకి ఇంకా పేస్ట్ చేసుకుంటాం కదండి, ఇంతకు ముందు ఏమేమి నేను చెప్పినాను కదా, అల్లము అవంతా పేస్ట్ దాంట్లోకి వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకోవాలండి. కలిపేసుకొని ఇంకా కొంతసేపు దాంట్లో పచ్చివాసన అంతా పోయేదాకా దాన్ని క్లోజ్ చేసేయాలి లిడ్. దాని తర్వాత ఓపెన్ చేసేసి దాంట్లోకి మనం వచ్చేసి 1 kg చికెన్కి అయితే 3 స్పూన్స్ వచ్చేసి ధనియా పౌడర్ వేసుకోవాలండి. అలాగే చికెన్ మసాలా 1 స్పూన్ వేసుకోవాలి, కారము ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి, అలాగే సాల్ట్ తగినంత వేసేసుకొని బాగా కలిపేసుకొని ఉడకనిచ్చుకోవాలండి. ముందుగానే ఉడకనిచ్చుకొని దాని తర్వాత లిడ్ క్లోజ్ చేసేసి ఒక 5 to 6 విజిల్స్ రానివ్వాలి. దాని తర్వాత ఓపెన్ చేసి ఉడికిందా అని చూసుకొని దాంట్లోకి వచ్చేసి మనము కిచిడి యాడ్ చేసుకోవాలండి. దాని తర్వాత మళ్ళీ ఒక 15 మినిట్స్ దాన్ని ఉడకనించేసి లాస్ట్లో దించేసుకొని వంపేసుకోవాలి. దాని తర్వాత చికెన్ మళ్ళీ కిచిడి సపరేట్ చేసుకొని సాంబార్కి ఇంకా కొంచెం ఉప్పు ఆ కారం యాడ్ చేసుకొని ఇంకా కాసేపు ఉడికించుకోవాలండి. ఇదంతా ఉడికించుకునేసినాక కొంచెం టేస్ట్ అంతా చూసుకొని దింపేసుకోవాలండి. అంతే ఈ సాంబార్ రెసిపీ వచ్చేసి. మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. మీకు ఏమైనా నా చేసిన సాంబార్ రెసిపీ ఏమైనా మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నన్ను ఫాలో చేస్తారనుకుంటానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.